నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా. నేను మీ సంపత్ కుమార్. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించిన కన్నప్ప చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల తదితర స్టార్లు నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగినట్లుగానే తొలి రోజు కాస్త మంచి కలెక్షన్లే రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు నుంచే చతికిల పడిపోయింది. దీనికంటే వారం రోజుల ముందు రిలీజ్ అయిన కుబేర కంటే తక్కువ డే కలెక్షన్లలో డీలా పడిపోయింది. ఈ సినిమాని లేపాలని విష్ణు, మోహన్ బాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి సాధువుల కోసం ప్రత్యేక షో వేయించి వాళ్ళు చెప్పిన టాక్ని ప్రచారం చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. సుమారు 200 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం కనీసం 50 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ చిత్ర ప్రమోషన్లలో మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్పకు ఓటీటీ డీల్ వస్తే తాను రిజెక్ట్ చేశానని తెలిపారు. థియేటర్లలో రిలీజ్ అయిన 10 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చేలా డీల్ చేసుకుంటామన్నారు. దీంతో అప్పట్లో విష్ణు ధైర్యాన్ని పలువురు కొనియాడారు. ఓటీటీల విషయంలో విష్ణు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అన్నారు. తీరా థియేటర్లలో కన్నప్ప తేడా కొట్టేసరికి విష్ణు కూడా మనసు మార్చుకున్నారు. జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం జూలై 25న అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేస్తుంది. నెల రోజులు తిరగకముందే ఈ సినిమా ఓటీటీలోకి రావడం చర్చనీయాంశమైంది. అయితే దీనిపై కన్నప్ప మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి కన్నప్ప చిత్రాన్ని నిర్మించారు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. ముఖ్యంగా ప్రభాస్ రుద్ర అనే పాత్రలో నటించడంతో దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే వాటిని నిలబెట్టుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. తిన్నడు కథకి అనవసర హంగులు జత చేసి కథని పక్కదారి పట్టించారని, తొలి భాగంలో హీరో హీరోయిన్ల మధ్య మితిమీరిన రొమాన్స్ చిరాకు తెప్పించిందని, భక్తి కథని కాస్త రక్తి కథగా మార్చేశారని నెటిజన్లు మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎలైట్ మీడియా.